పిత పుత్ర పవిత్రాత్మ నామంన ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికీ క్రీస్తు సాక్షాత్కార పండుగ శుభాకాంక్షలు. పండుగ కాదు, మహోత్సవం. ఎందుకు అంటే పండుగకు మహోత్సవానికి చాలా తేడా ఉంది. క్రిస్మస్ కంటే ఈరోజు గొప్ప పండుగ అని చెప్పవచ్చు. ఎందుకంటే క్రిస్మస్ రోజు కొంతమందికి మాత్రమే యేసు కనిపించారు. కానీ ఈరోజు పండుగ 3 దిక్కుల నుండి పెద్ద పెద్ద రాజులు వచ్చి దేవుణ్ణి ఆరాధించారు. కావున ప్రపంచం మొత్తానికి దేవుడు బయలుపట్టు చేసినటువంటి గొప్ప పండుగ. అందుకే దీని పేరు మహోత్సవం అని చెప్పుచున్నాము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు జన్మించినప్పుడు ఆయన జన్మను సూచిస్తూ ఆకాశంలో కనబడేటువంటి ఒక నక్షత్రాన్ని ఆధారంగా చేసుకొని కొంతమంది జ్ఞానులు తూర్పు దేశం నుండి యెరూషలేము వైపుగా ప్రయాణం చేస్తూ వచ్చి బెత్లెహేములో బాలయేసును కనుగొని సాష్టాంగపడి ఆరాధించి తమ సంచులను విప్పి ఆయనకు బంగారం, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యాలను కానుకగా సమర్పించిన ఘట్టాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ఈ ఘట్టాన్ని మన మనస్సులో ఉంచుకొని మనము ప్రభువు నేర్పించినటువంటి కొన్ని విషయాలను ఈరోజు తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనము నక్షత్రాన్ని మన ముందు ఉంచుకొని ఈ నక్షత్రం ద్వారా మనము ఏ సందేశాలను గ్రహించాలో తెలుసుకుందాం. ఆ జ్ఞానులు గమనించినటువంటి నక్షత్రం వారిని యేసు ప్రభువు చెంతకు తీసుకొని వచ్చింది. వారిని యేసుకు పరిచయం చేయడం జరిగింది. అయితే మనం క్రిస్మస్ పండుగ వస్తుంది అనగానే మన ఇండ్ల మీద నక్షత్రాన్ని పెట్టుకుంటూ ఉంటాము. అయితే సాధారణంగా మనం చేసేటువంటి ఈ నక్షత్రంలో 5 కోణాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే మనం ధ్యానించే ఈ 5 కోణాలు కూడా యేసు యొక్క పరమ రహస్యాన్ని మనకు తెలియజేస్తుంది. అయితే ఆ 5 కోణాలలో మొదటి కోణం యేసుక్రీస్తు గురించి ఏం చెప్తుంది అంటే, యేసు పూర్తిగా దేవుడు, పూర్తిగా మానవుడు అనేటువంటి విషయాన్ని మొదటి కోణం తెలియజేస్తుంది. అంటే సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు అని. రెండవ కోణం ఏమని తెలియజేస్తుంది అంటే, యేసు అభిషక్తుడు, మెస్సయ్య అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఇక మూడవ కోణం తెలియజేసేటువంటి విషయం ఏమిటి అంటే, ఈ యేసు మానవుల రక్షకుడు, మానవులందరినీ వారి పాపముల నుండి రక్షించడానికి ఉదయించినటువంటి వారు అనే విషయాన్ని తెలియజేస్తుంది. యేసు మానవుల రక్షకుడు అనే విషయాన్ని ఈ మూడవ కోణం తెలియజేస్తుంది. అదేవిధంగా 4వ కోణం ఏం తెలియజేస్తుంది అంటే, ఈ యేసు ఇమ్మానుయేలు, ఎల్లప్పుడూ మనతో ఉండే దేవుడు అనే విషయాన్ని ఈ 4వ కోణం తెలియజేస్తుంది. ఇక 5వ కోణం మనకు తెలియజేసేటువంటి విషయం ఏమిటి అంటే, ఈ యేసు రాజాది రాజు, ఈ సమస్త సృష్టికి అధిపతి అనేటువంటి విషయాన్ని ఈ 5వ కోణం మనకు తెలియజేస్తుంది. సో మనం నక్షత్రాన్ని చూసినప్పుడల్లా జ్ఞాపకం చేసుకోవాలి, యేసు రాజు కాబట్టి నక్షత్రాన్ని మనం మన ఇంటి మీద పెట్టుకున్నాము అంటే అక్కడ యేసు యొక్క పరమ రహస్యాన్ని మనం చాటి చెప్తున్నాము అనే విషయం. ఇక ఈ నక్షత్రం ఏ విధంగా ఆ జ్ఞానులను యేసు దగ్గరకు నడిపించుకొని వచ్చిందో అలానే చాలా విషయాలను మనలను యేసు వైపుకు నడిపించుకొని వస్తూ ఉన్నాయి అనే విషయాన్ని మనం గ్రహించాలి. అయితే మనం ఇంకో విషయాన్ని కూడా గ్రహించాలి. అది ఇతరులు మాత్రమే కాదు, మనకు ఒక నక్షత్రంలాగా యేసు వైపునకు నడిపించేటువంటి వారు లేదా ఏవో జరిగినటువంటి సంఘటనలు మాత్రమే కాదు, మనలను యేసు వైపునకు నడిపించేటువంటివి మనం కూడా ఒక నక్షత్రంలా ఇతరులను యేసు ప్రభువు వైపునకు నడిపించాలి. అది మన మాటల ద్వారా కావచ్చు లేదా
మన యొక్క మంచి నడవడిక ద్వారా కావచ్చు. ఇతరులు యేసు ప్రభువును తెలుసుకునేటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దాలి. మనము సువార్తలోని కొన్ని సంఘటనలను చూసినప్పుడు ఈ విషయం మనకు చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. ఉదాహరణకు జక్కయ్య సంఘటన తీసుకుందాం. జక్కయ్య అంతకు మునుపు యేసు ప్రభువును చూడలేదు, కానీ యేసు ప్రభువు గురించి ఆలకించారు. ఆ యేసు ప్రభువు చేసినటువంటి అద్భుతాల గురించి ఎవరో ఆయనకు తెలియజేశారు. ఎవరో ఆయనకు తెలియజేయడంతో ఆయనలో ఒక ప్రేరణ అనేది కలిగింది. ఎలాగైనా సరే యేసును చూడాలి అనేటువంటి ఆ ప్రేరణ ఇక్కడ మనం గమనించినట్లయితే ఎవరో చెప్పినటువంటి మాటలు అతని మీద ప్రభావాన్ని చూపించాయి. యేసును చూడడానికి ఉరిగొల్పాయి. అలాగే యేసును చూశారు, ఆయన యొక్క జీవితాన్ని మార్చుకున్నారు. ఇలా మనము కూడా ఇతరులకు యేసును పరిచయం చేసేటువంటి నక్షత్రాల్లా మారాలి అనేది ఈ పండుగ ద్వారా మనకు తెలియజేస్తుంది. ఇక రెండవ విషయానికి వస్తే మనము ముఖ్యంగా ఈరోజు జ్ఞానుల గురించి ధ్యానిస్తున్నాం. అయితే ఈ జ్ఞానులు ఎక్కడి నుండి వచ్చారు, వారి దేశాలు ఏంటి, వారి పేర్లు ఏంటి, వారు ఎంతమంది అనే విషయం మనకు పరిశుద్ధ గ్రంథంలో ఖచ్చితంగా వ్రాయబడలేదు. అయితే బైబిల్లో కనిపించేటువంటి కొన్ని వాక్యాల ద్వారా మనము కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఉదాహరణకు కీర్తన గ్రంథం 72వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, తర్కీసు రాజులు ద్వీపముల నృపులు కప్పము కట్టుదురు, హేబా సేబా పాలకులు కానుకలు కొనివత్తురు. ఈ వాక్యంలో మనకి 3 ప్రాంతాల పేర్లు చెప్పబడ్డాయి. తర్కీసు అనేటువంటిది ప్రస్తుత స్పెయిన్ దేశానికి ఉండేటువంటి పాత పేరుగా మనం గ్రహించాలి. అదేవిధంగా హేబా అనేటువంటి ఆ ప్రాంతం ప్రస్తుత ఎమ్మెన్ అనేటువంటి పాత పేరుగా గ్రహించాలి. సేబా అనేటువంటిది అంటే ఇథియోపియా అనేటువంటి దేశానికి ఉండేటువంటి పాత పేరుగా గ్రహించాలి. అయితే ఈ దేశాల నుండి, ఈ ప్రాంతాల నుండి ఆ జ్ఞానులు వచ్చారు అని మనం ఖచ్చితంగా చెప్పడానికి లేదు. కానీ ఈ కీర్తన గ్రంథంలో చెప్పబడిన వంటి ఈ ప్రాంతాల ఆధారంగా ఆయా ప్రాంతాల నుండి ఈ జ్ఞానులు వచ్చి ఉంటారేమో అని మనం గ్రహించవచ్చు. అయితే ఎంతమంది అనేటువంటి విషయం మనం ఖచ్చితంగా తెలియదు మనకి. కానీ వారు తెచ్చినటువంటి కానుకలు బంగారం, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యాన్ని బట్టి వారు 3 ఉండవచ్చు అని మనం చెప్పవచ్చు. కానీ 3 కంటే ఎక్కువ ఉండవచ్చు, తక్కువగా కూడా ఉండవచ్చు. ఆ విషయాన్ని మనం ఖచ్చితమైనటువంటి ఆధారం లేదు. అదేవిధంగా వారి యొక్క పేర్లు కూడా మనకు తెలియదు. పరిశుద్ధ గ్రంథంలో వారి పేర్లు వ్రాయబడలేదు. కానీ సంప్రదాయంలో చెప్పబడినటువంటి 3 పేర్లు మనకు తెలుసు. అవి ఏంటి అంటే, ఒక రాజు పేరు కస్పర్. దీనికి అర్థం ఏంటి అంటే నిధికి సంరక్షకుడు, సంపదకు సంరక్షకుడు అనేటువంటి పేరు ఈయనకు కలిగి ఉన్నది. రెండవ రాజు పేరు మిల్కియాత్. ఈయన పేరుకు అర్థం కాంతిని ఇచ్చువాడు లేదా వెలుగు రాజు అని అర్థం. అదేవిధంగా 3వ రాజు పేరు బల్తాజర్. ఈయన పేరుకు అర్థం దేవుడు నా సహాయకుడు లేదా దేవుడే నా రక్షకుడు అని అర్థం. అయితే ఇప్పుడు యెషయా గ్రంథం 60వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే, ఒంటెల సమూహము నీ చెంతకు వచ్చును, మిద్యాను ఏఫాల నుండి లొట్టిపెట్టెలు నీ వద్దకు వచ్చును, అవి హేబా నుండి బంగారమును సాంబ్రాణిని కొనివచ్చును, ప్రజలు ప్రభువు స్తుతులను పాడుదురు. యెషయా ప్రవక్త పలికినటువంటి ఈ ప్రవచనం ఆ జ్ఞానులు యేసు ప్రభువును సందర్శించడం ద్వారా పరిపూర్తి అయింది అని మనం గ్రహించవచ్చు. అదేవిధంగా మత్తయి సువార్తికుడు తన సువార్తను అంతటిని కూడా ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో వ్రాయడం జరిగింది. ఆయన తన సువార్తను
యూదా క్రైస్తవుల గురించి వ్రాయడం జరిగింది. అనగా యూదా మతం నుండి క్రైస్తవులుగా మారినటువంటి వారి కోసం ఆయన తన సువార్తను రచించారు. అయితే తన రచనలో ఆయన ఒక ముఖ్యమైన విషయాన్ని వారికి తెలియపరుస్తూ ఉన్నారు. అది యేసు ప్రభువు ప్రవక్తల ప్రబోధాన్ని కానీ ధర్మశాస్త్రాన్ని కానీ రద్దు చేయడానికి వచ్చినటువంటి వారు కాదు, కానీ ఆయన వాటిని పరిపూర్తి చేయడానికి వచ్చారు అనేటువంటి విషయం. అందుకే మనం మత్తయి సువార్తలో పలు చోట్ల ప్రవక్తల ప్రవచనాలను మత్తయి గారి సువార్తలలో మనం గమనిస్తూ ఉంటాము. ఆయన యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఇదే. యేసు ప్రభువు ప్రవచనాల పరిపూర్తి, యేసు ప్రభువు గురించి పాత నిబంధనలో చెప్పబడింది అనేటువంటి విషయాన్ని నిరూపించడానికే ఆయన ఈ ప్రక్రియను అనుసరించడం జరిగింది. ఇక ఈ జ్ఞానుల నుంచి మనం నేర్చుకోవలసిన కొన్ని విషయాలను కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా ఈ జ్ఞానులు ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి రావాల్సి వచ్చింది. అయితే పండితులు చెప్తూ ఉన్నారు, కొన్ని వందల కిలోమీటర్లు వీరు ప్రయాణం చేయాల్సి వచ్చింది అని. హేరోదు రాజు కానీ లేదా ఆయన దగ్గర ఉన్నటువంటి ధర్మశాస్త్ర బోధకులు కానీ యేసు యొక్క జన్మను గురించి తెలుసుకున్నప్పుడు వారు సుమారుగా 14 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్నారు. బెత్లెహేమునకు వారు సుమారు 14 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్నారు. అయితే వారు ఆ యేసు ప్రభువును చూడడానికి లేక ఆ యేసు ప్రభువు గురించి విషయాలు తెలుసుకోవడానికి ఏమాత్రం కూడా సాహసించడం లేదు. కానీ ఈ జ్ఞానులు ఎన్నో వందల కిలోమీటర్లు ఎన్నో కష్టాలు ఎదుర్కొని వారు ప్రయాణం చేస్తూ యేసు ప్రభువును కలుసుకోవడానికి వచ్చారు. ఇక్కడ గమనించినట్లయితే వారి మనస్సులో కలిగినటువంటి ప్రశ్న, సత్యదేవుణ్ణి తెలుసుకోవాలి, సత్యాన్ని అన్వేషించాలి అనేటువంటి ఆ కోరిక వారిలో ఎంతగా ఉందో మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ధర్మశాస్త్ర బోధకులకు తెలుసు మెస్సయ్య బెత్లెహేము నుండియే వస్తారు అని. అయితే వారు ఈ విషయం ఆలకించినప్పుడు ఏమాత్రం ఉత్సాహం చూపించడం లేదు. వారికి ఏమాత్రం ఆశ లేదు. కానీ ఈ జ్ఞానులకు మాత్రం రాజాదిరాజు, యూదుల రాజు, ఆయనను కలుసుకోవాలి, మేము ఆయనను చూడాలి, ఆయనను ఆరాధింపవచ్చితిమి అని చెబుతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి కొంతమంది పండితులు హోలీ డిస్కంటెంట్ అనేటువంటి ఒక మాటను వాడుతూ ఉన్నారు. ఈ మాట యొక్క అర్థం ఏంటి అంటే పవిత్రమైన అసంతృప్తి అని అర్థం. ఈ ముగ్గురు జ్ఞానులలో ఆ పవిత్రమైనటువంటి అసంతృప్తి వారి యొక్క మతంలో, వారి యొక్క ఆచారాలలో కనిపించేటువంటి ఇంకో ఏదో ఉంది సత్యం, ఇంకా ఏదో ఉంది దాన్ని కనుక్కోవాలి అనేటువంటి దృఢమైన సంకల్పం వారికి ఉంది. కాబట్టి వారు ఆ విధంగా వారు తెలుసుకోగలిగినారు. యేసు ప్రభువు దగ్గరకు వచ్చి వారు ఆరాధన చేయగలిగారు. రెండవ విషయం ఏంటి అంటే ఈ జ్ఞానులు తమతో పాటు కానుకలను తీసుకొని వచ్చారు. వాస్తవానికి వారు శిశువుని చూడడానికి వచ్చారు. ఒక బాలుడికి ఇచ్చేటువంటి కానుకలు వేరేగా ఉంటాయి. అయితే ఒక పెద్ద వ్యక్తికి ఇచ్చేటువంటి కానుకలుగా తమతో పాటు కానుకలను తీసుకొని వస్తూ ఉన్నారు. మన అందరికీ తెలుసు, బంగారం, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యం అనేటువంటి కానుకలను వారు తీసుకొని వస్తూ ఉన్నారు. అయితే ఇవి కానుకలను తీసుకొని రావడం మాత్రమే అని అర్థం కాదు. ఈ కానుకల వెనుక వారి యొక్క విశ్వాసాన్ని కూడా వారు తీసుకొని వస్తూ ఉన్నారు. ఆ విశ్వాసాన్ని వారు యేసు ప్రభువు యొక్క పాదాల దగ్గర పెడుతూ ఉన్నారు. మూడవదిగా ఈ జ్ఞానులు అన్యులందరికీ కూడా సూచికగా ఉన్నారు.
ఈ జ్ఞానులు అన్యులందరి తరపున ఆ కానుకలను సమర్పించినట్టుగా మనం గ్రహించాలి. అయితే వీరు యేసు ప్రభువు పుట్టినప్పుడే అన్యులందరి తరపున తమ యొక్క విశ్వాసాన్ని ప్రకటించారు. అందుకే ఈరోజు అన్యులందరికీ కూడా ఆ యొక్క విశ్వాసంలో భాగం అనేటువంటిది చేకూరుతూ ఉంది. అయితే మత్తయి సువార్త ప్రారంభంలో అన్యులు యేసు ప్రభువు వద్దకు వచ్చి ఆరాధన చేయడం జరిగింది. అయితే మత్తయి సువార్త చివరిలో మత్తయి యేసు ప్రభువు స్వయంగా తన శిష్యులను అన్యుల దగ్గరికి వెళ్ళమంటూ ఉన్నారు. 28వ అధ్యాయం 19వ వచనంలో చూసినట్లయితే, సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్థానం ఒసగుచ్చు వారిని నా శిష్యులను చేయుడు. సో ఈ విధంగా జ్ఞానులు అన్యులందరి తరపున అనగా ఇప్పటి మన అందరి తరపున ఎప్పుడో దేవునికి విశ్వాసాన్ని ప్రకటించారు. వారి విశ్వాసాన్ని మరలా మనం అందరం కూడా ఆ యొక్క విశ్వాసంలో వెళుతూ ఉన్నాము. ఈ పండుగ నాడు ఆ జ్ఞానుల వలె మనం కూడా ప్రభువుని తెలుసుకుంటూ ఆ ప్రభువు ఎడల మనకు ఉన్న విశ్వాసాన్ని ప్రకటించడానికి ప్రయత్నించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.